అయితే గౌతమ్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. లాస్ట్ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే అసలు పూర్తిగా ఎత్తిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్స్లో కొంత ప్రభావం చూపించేటువంటి స్థాయికి ఎదిగింది. చాలా పార్టీకి సంబంధించిన నాయకులు కొంత యాక్టివ్గానే మళ్ళీ ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే సిచ్యువేషన్. నెంబర్ ఎంత వస్తుంది అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఇంపాక్ట్ అయితే చూపించింది ఈ ఎలక్షన్స్లో కొంతమేరకు. గౌతమ్ గారు మీరు చూపించిన ఇంపాక్ట్ అది వైసీపీకి లాభం చేకూర్చిందా లేక ప్రతిపక్ష పార్టీకి లాభం చేకూర్చిందా? మీ ఇంపాక్ట్ ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపించింది? నమస్తే మురళి గారు, మీకు మన విష్ణు గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన అజెండాని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. ప్రత్యేక హోదా కానీ, రైతులకు రుణమాఫీ అంశాలు కానీ, మహిళలకి ₹1,00,000 ఏడాదికి ఇస్తామనే ఎజెండా కానీ, ఏదైతే మా జాతీయ నాయకత్వం 5 హామీలని దేశం అంతా ఇచ్చిందో దాన్ని ప్రజల్లోకి మేము క్యాంపెయిన్ రూపంలో తీసుకెళ్ళగలుగుతాం. అయితే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకి 2014 కన్నా 19 కన్నా 24లో చాలా అభిమానం పెరిగిన మాట కనిపిస్తుంది. వాళ్ళ యొక్క మద్దతు కేంద్రంలో కాంగ్రెస్ రావాలనే మాట మొదట వినిపించింది. రెండవది, రాష్ట్రంలో 2 రీజనల్ పార్టీలు లేదా కూటమితో కలిసి బలమైన ప్రత్యర్థులుగా శిబిరాలుగా మారిపోయిన పరిస్థితుల్లో అక్కడి నుంచి వాళ్ళు వెంటనే రావటానికి ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని కూడా వారు చెప్పారు. కనుక కాంగ్రెస్ పార్టీగా ప్రజల యొక్క ఎజెండాని మేము క్యాంపెయిన్ చేయగలిగాం. బట్ ఈ ఎన్నికలు కాదంటలేదు. మీ ఎజెండా మీరు తీసుకెళ్లారు, కేంద్రంలో ఇండి కూటమి రావాలని చెప్పి మీరు కోరుకున్నారు, మీ ప్రయత్నం మీరు చేశారు, దట్స్ ఓకే. బట్ ఒక జర్నలిస్ట్గా కూడా మీరు పనిచేసిన అనుభవం ఉంది. ప్రాక్టికల్గా మాట్లాడితే ఇప్పుడు 2 బలమైనటువంటి ప్రత్యర్థులు, ఓవైపు వైసీపీ ఉంది, రెండో వైపు ఈ 3 పార్టీల కూటమి ఉంది. మీరు ప్రయత్నం చేశారు, కాదంటలేదు. సార్ అది 1% నుంచి 5% పెరిగారా, 4% పెరిగారా, 6% పెరిగారా, ఎంతో కొంత పెరిగారని మీ లెక్క, నేను కూడా కాదంటలేదు. కానీ ఆ పెరుగుదల ఎవరికి లాభం చేకూర్చింది, ఎవరికి నష్టం చేకూర్చింది, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ప్రాక్టికల్గా ఇప్పుడు కాంగ్రెస్ ఎవరైతే సాంప్రదాయ ఓట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఒక కాంగ్రెస్ నుంచి ఇంకొక కాంగ్రెస్కి వెళ్ళాయి. అవును. ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి ఇంకొక డూప్లికేట్ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాయి. సో అందుకని మాకు తిరిగి వచ్చే ఓటు ప్రధానంగా అదే, అక్కడి నుంచే రావాలి. రెండోది, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న జనరల్ పీపుల్ కూడా వైసీపీ ఓట్లు అంటారు. ఒక సహజమైన పరిణామం అది, అదేమి కొత్త అద్భుతమైన ఊహించలేని పరిణామం కాదు. కానీ గౌతమ్ గారు ఒక మాట ఒక చిన్న ఇంటరప్షన్. ఓ జర్నలిస్ట్గా మాట్లాడితే సహజంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఒక ఓటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఓటు, ఏ ఎలక్షన్లోనే జరిగే పాలసీ అదే. ఇప్పుడు కూడా వైసీపీ లాస్ట్ 5 years నుంచి అధికారంలో ఉంది, మళ్ళీ మాకు అధికారం ఇవ్వమని అడుగుతోంది. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళు కొంతమంది వైసీపీకి అనుకూలంగా వేస్తారు, జగన్మోహన్ రెడ్డి నచ్చలను ప్రతిపక్షాలకు వేస్తారు. కానీ ఈ ప్రతిపక్ష ఓటుని చీల్చారు అని ఎందుకు అనుకోకూడదు? మీరేమో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్కి లాక్కున్నా ఉంటున్నారు, కానీ ప్రతిపక్ష ఓటుని మీరు చీల్చారని ఎందుకు అనకూడదు? నేను కూడా అలా చెప్పలేదు. ఎందుకంటే కొంత ప్రతిపక్షం ఓటు కూడా కాంగ్రెస్ కి లాంటి పార్టీలకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అది కూడా జరుగుండొచ్చు. రెండవది, ఈ 2 కూటములు లేకపోతే 2 శిబిరాల పట్ల విసిగిపోయిన వాళ్ళు కూడా ఇంకొక జాతీయ కాంగ్రెస్ లాంటి పార్టీ ఉండాలనుకునే వాళ్ళు కూడా కాంగ్రెస్ లాంటికి మాకు మద్దతు ఇస్తారు, లెఫ్ట్ పార్టీకి కూడా మద్దతు ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. అయితే నేను ఒక అబ్జర్వేషన్ చెప్తున్నాను మూర్తి గారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంలో అప్పటి యొక్క ట్రెండ్ చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, ఆయనకు అవకాశం ఇవ్వాలనేటువంటి భావన ప్రజల్లో కనిపించింది. అది ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. 2019లో చంద్రబాబును చూసాం, ఒక్క అవకాశం అంటున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి చూద్దాం, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇద్దామనే భావన 2019లో స్పష్టంగా కనిపించింది. వేరే 2024కి వచ్చేసరికి ఏమైతుందంటే ఇటు ప్రభుత్వ పక్షానికి వ్యతిరేకత ఉంది, అలాగే కూటమి పట్ల వాళ్ళు ఎప్పుడైతే బీజేపీతో తెల్లారో అదే అనిపిస్తుంది. ఈసారి అయితే ప్రజలు ఏకపక్షంగా ఉన్నారా అనేది డౌట్ వస్తుంది నాకు. నా పరిశీలనలో ప్రజలు